హాయ్ అండి. సో, ఈ మధ్య కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా అస్సలు రక్తం మరిగిపోతుందనమాట. ఈ సో కాల్డ్ డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ అన్నమాట. జనాల ప్రాణాలతో చెలగాటలాడి ఆ డబ్బుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ గురించి ఏదో మాట్లాడాలనేసి అనిపించి మాట్లాడుతున్నాను. వీళ్ళకి అసలు డిగ్రీలు ఉండవు, డాక్టరేట్లు ఉండవు, ఏముండవు, అన్నీ కొంటారనమాట. బిజినెస్ అయిపోయింది అంతా. ఒక డాక్టరేట్ చేయాలంటే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. ఒక్కొక్కసారి నిద్ర కూడా రాక స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సి వస్తుంది. అంత డిఫికల్ట్ ఉంటుంది, ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అంత ఈజీ కాదండి. 4-5 years చాలా కష్టపడితే తప్ప ఒక పిహెచ్డి చేయలేమన్నమాట. ఈ సోకాల్డ్ వాళ్ళు ఒక నెలలో డబ్బు 1 లక్ష 2 లక్షలు పడేసి తెచ్చుకుంటుంటే ఎక్కడుందండి వాల్యూ? ఇలాంటి వాళ్ళకి కాలం అనమాట. అందరు నమ్ముతారు. ఎందుకంటే ఈ సోకాల్డ్, నాకు బూతులు రావట్లేదు కానీ ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డబ్బు కావాలి. ఏం కావాలి వాళ్ళకి? ఏం తెలుసు మనుషుల ప్రాణాల గురించి? వాళ్ళకి డబ్బు కావాలి, ఆ ట్రీట్మెంట్స్ ఫ్రీగా కావాలి, అంతే. ఏదైనా చెత్త చేసేస్తారనమాట. సిగ్గుండాలి కొంచెమైనా వాళ్ళకు. అలాగా నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. వీళ్ళందరినీ చూసి నేను కూడా ఒకనప్పుడు టైంలో హెచ్కేకి వెళ్ళానమాట. లిప్కి పర్మనెంట్ మేకప్ అనేసి వెళ్తే వేరే వాళ్ళు అక్కడ అంతా అన్ప్రొఫెషనల్గా ఉన్నారనమాట. నేను ఆయన డాక్టరే చేయాలంటే తనే చేశాడనమాట. నాకు అది ఇన్ఫెక్షన్ అయ్యేసి మొత్తం డాట్స్ లాగా అంతా బ్లాక్గా ఒక చోట అంతా బ్లాక్ వచ్చేసింది అనమాట. ఆ రోజు కామెంట్ పెట్టిన 25,000 తగలేకండి అక్కడికి వెళ్ళి నైట్ టైమ్స్ మంచిగా ఫేస్ కడుక్కొని ఏదైనా లిప్ బామ్ ఏదైనా అప్లై చేసుకొని పడుకుంటే మంచిగా ఉంటాయి లిప్స్ అని ఆ రోజు కామెంట్ పెట్టాను అనమాట. సో నా అలాంటి వాళ్ళు నేను వెళ్ళిన ఒక్కరోజే ఒక 2-3 వచ్చి గొడవ దిగుతున్నారు. వాళ్ళు ఎంతో డబ్బు పే చేసి రిజల్ట్స్ రాలేదనేసి. ఇలాగా వాళ్ళ నుంచి రక్తం తాగుతున్నారు, జలగల్లాగా తాగుతున్నారు. ఆ డబ్బుని పీల్చి వీళ్ళు 1 కాదు 2, 3, 4 బ్రాంచ్లు ఓపెన్ చేసేది, లక్షలు ఖర్చు పెట్టి పార్టీలు చేసేది. దేవుడు అనేది కాదు కానీ కర్మ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఈ సోకాల్ సెలబ్రిటీస్ అంతా ఎన్నో ఇవన్నీ తీసుకొని ఎంత అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్స్లో. ఈ మధ్య చూస్తున్నారు ఒక్కొక్కరికి ఏమేమి అవుతున్నాయి. సో జాగ్రత్తగా ఇట్లాంటి వాళ్ళు నమ్మకండి అస్సలు.